హే గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో కల్కి మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఈ మూవీలో ఉన్న డీటెయిల్స్ గురించి కూడా తర్వాత పోస్ట్ చేస్తాను. సో అందుకోసం అని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో వైజయంతి మూవీస్ యొక్క వాళ్ళ లోగో నుంచి మహాభారతం సీక్వెన్స్ చూపిస్తారు. అర్జునుడు ఇంకా శ్రీకృష్ణుడు రథం మీద ఉండటం, ఆ తర్వాత భీష్ముడు చనిపోవడం, నెక్స్ట్ ది మైటీ అభిమన్యుడిని చూడొచ్చు. కర్ణుడి తన రథం భూమిలోకి కొంచెం దిగిపోతుంది, అదే టైంలో తీయాలని చూస్తే అదే కరెక్ట్ టైం అనుకొని అటాక్ చేస్తాడు. అశ్వత్థామ హతః కుంజరః అని ఈ డైలాగ్ యుధిష్ఠిరుడు అంటాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, పాండవులకి పెద్ద. ఈ డైలాగ్ యొక్క మీనింగ్ ఏంటంటే అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడు, కుంజరః అంటే ఎలిఫెంట్, ఏనుగు. ఆ బ్యాటిల్ లో అశ్వత్థామ వాళ్ళ ఫాదర్ అయిన ద్రోణాచార్యుడు తనని ఓడించాలని దుర్యోధనుడితో కృష్ణుడు ఈ మాట పలికిస్తాడు. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అశ్వత్థామ హతః అనేది గట్టిగా చెప్పి కుంజరః అనేది మెల్లగా చెప్తాడు. అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడు, కానీ యాక్చువల్ గా అక్కడ చనిపోయింది ఎలిఫెంట్, ఏనుగు అనమాట, కుంజరః. అశ్వత్థామ చనిపోయాడను ద్రోణాచార్యుడు ఆ మాట వినగానే చాలా బాధలోకి వెళ్ళిపోతాడు. సో అలా ద్రోణాచార్యుడిని చంపేస్తారు. ఆ తర్వాత ఒక ట్రాన్సిషన్ వస్తుంది, చాలా గ్రేట్, అసలు సూపర్ ఉంటది ఆ ట్రాన్సిషన్. ఆ ప్లాన్ ని కొన్ని సెకండ్స్ వరకు చూపించి ఈ ట్రాన్సిషన్ జరిగి అశ్వత్థామ ఆ ప్లాన్ ని తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేస్తాడు. ఆ బ్రహ్మాస్త్ర అనేది ఉత్తర గర్భం దాల్చి ఉంటే ఆ గర్భానికి తగిలి చనిపోతాడు లోపలున్న పిల్లవాడు. ఆ తర్వాత కృష్ణుడు అయితే తనని మళ్ళీ బ్రతికిస్తాడు. ఇలా చేసినందుకు అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపం విధిస్తాడు. చేసిన పాపానికి మరణం లేదని, భవిష్యత్తులో కలిగి వస్తున్నాడు, మరొక జన్మ ఎత్తాలి, దీనికి నా పుట్టుకని నువ్వే కాపాడాలని ఒక బాధ్యతనిస్తాడు. తన జన్మ ఎప్పుడు ఉంటుందని కొన్ని సందేశాలు చెప్తాడు. అది ఆ సందేశాలు ఏంటంటే ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, గాలి అంతా విషంతో నిండినప్పుడు, గంగ నుండి వచ్చే చివరి చుక్క ఎండిపోయినప్పుడు ఈ మణి నీ దగ్గరికి వచ్చిన రోజు అదే సమయం అని చెప్తాడు. అశ్వత్థామ తన నుదుటి మీద ఉన్న ఆ మణిని తీసుకుంటాడు. ఆ టైం వచ్చేంత వరకు అశ్వత్థామ అయితే ఒక గుడిలోనే ఉండిపోతాడు. ఈ యానిమేషన్ అంతా కలియుగంలో ఎలా ఉంది అని చూపించారు. వార్స్, రేప్స్, ప్రజల్ని అమ్ముకోవడం, ప్రజల్ని చంపడం, ఇలా ఇవన్నీ చూపించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6 సంవత్సరాల తర్వాత టైం ఇది. సరిగ్గా కలికి పుట్టిపోయే ఇయర్ అది. కొందరు పీపుల్స్ అయితే కాశీలోకి వెళ్తారు. ఆ కాశీలో ఉన్న ప్రజలందరికీ ఒకే ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్ వెళ్ళడం. ఆ కాశీలో కూడా దేవుడు బ్యాన్ అన్నమాట. కాంప్లెక్స్ కి యూజ్ అయ్యే ఫర్టైల్ ఉమెన్స్ ని తీసుకుని వెళ్తారు. రాయ ఒక గర్ల్, కానీ బాయ్ అని అందరితో చెప్పుకుంటుంది. ఫర్టైల్ ఉమెన్ గా చెక్ చేసి తీసుకువెళ్తుంటే అక్కడి నుంచి రూమి ఇంకా రాయ ఎస్కేప్ అవుతారు. రాజేంద్ర ప్రసాద్ గారి పేరు రూమి, చాలా మోడర్న్ గా పెట్టారు రూమి. శంబాలా గ్రూప్ వీళ్ళంతా, వీళ్ళకున్న హోప్ ఒక్కటే, తర్వాత పుట్టబోయే గాడ్ కల్కిని పుట్టబోయే ఆ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ మదర్ గా మృణల్ అయి ఉండొచ్చని ఆ దిక్సూచిని యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తారు. ఆ మదర్ గా తను కాదని తెలుస్తుంది. రేడర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి రూమిని ఇంకా మృణల్ ని తీసుకువెళ్తారు. కమాండర్ మేనస్ దగ్గరికి మృణల్ ని చంపేస్తాడు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఒక గ్రేట్ డైలాగ్ చెప్తాడు. ఈ కులాలు మతాలు చీకటి చీల్చే రోజున దశావతారాల్లో 10వ అవతారం అయిన కల్కి పుట్టబోతున్నాడని చెప్తుంటేనే మేనస్ అయితే చంపేస్తాడు. శాంబలా మనుషుల్ని పిలువబడే రెబల్స్ ని ఇంకా రాయ కోసం రైడర్స్ అయితే ఇంకా వాళ్ళ మీద బౌంటీ కూడా పడుతుంది. బౌంటీ హంటర్స్ వాళ్ళని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేస్తారు. అలా ఈ రెబల్ అయితే బుజ్జి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత మన హీరో ఒక గ్రేట్ ఎంట్రీ, ఆ రెబల్ ని కాపాడి 10,000 యూనిట్ బౌంటీని తీసుకుంటాడు. కట్ చేస్తే సమేటి ఏకేఏ సుమతి తన ఇంట్రడక్షన్ ని చూపిస్తారు. తను డైలీ చేసే వర్క్ ఫర్టైల్ ఉమెన్స్ కి ఫ్రూట్స్ తీసుకొని ఇవ్వడం, అంతే. ఇదే రొటీన్ తనకి. ఆ ఫర్టైల్ ఉమెన్స్ ని సుప్రీం యాస్కిన్ తను తయారు చేసిన డిఎన్ఏ ఫార్ములాని ఆ ఉమెన్స్ మీద యూస్ చేసి సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ సీరం ని సుప్రీం యాస్కిన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళు చూసేది ఒక ఫర్టైల్ ఉమెన్ 150 డేస్ అబోవ్ ఒక బేబీని మోయగలిగే వాళ్ళు, కానీ ఎవరు ఆ బేబీ 100 డేస్ తర్వాత బ్రతికి ఉండరు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతూనే ఉంటాయి. అందుకోసం అని వాళ్ళు యూజ్ అవ్వరని చంపేస్తారు వాళ్ళని ఫైర్ లో. మెయిన్ గా సుప్రీం యాస్కిన్ తన యొక్క మెయిన్ గోల్ ఏంటని తెలిస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ని సక్సెస్ఫుల్ గా చేయొచ్చని, ఈ విషయం తెలుసుకుందామని తన దగ్గరికి వెళ్తారు. ఆ సీరం ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఆ సైంటిస్ట్ అయితే యాస్కిన్ ని చంపాలని చూస్తే తిరిగి మళ్ళీ ఆ సైంటిస్ట్ ని చంపేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే సుమతి తను ప్రెగ్నెంట్ అన్న విషయం సీక్రెట్ గానే ఉంచుతుంది. ఆ తర్వాత ఆ రెబల్ ని తీసుకొని తన ఇంటికి, అదే తన ఇల్లు కాదనుకోండి, బ్రహ్మి గారి ఉన్న ఇంట్లో రెంట్కి ఉంటాడు కదా, అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ ఆర్జీవి క్యామియో 5,000 యూనిట్స్ ఖర్చు చేసి మరి ఒక గుడ్డుని తీసుకుంటాడు. భైరవ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. వార్ లో ఒక కెప్టెన్ తనని కాపాడి ట్రైనింగ్ అంతా ఇస్తే ఆఖరికి తననే అమ్మేస్తాడు కాంప్లెక్స్ కి వెళ్దామని. ఈ బ్యాక్ స్టోరీ 50% ఛాన్సెస్ ఉన్నాయి నాకైతే ట్రూ అని, మాక్సిమం ట్రూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో కూడా చెప్పండి. ఇంకా మనోడి
గురించి తెలిసిందిగా, యూనిట్స్ అప్పులు ఉంటాయి, దానికోసం అని అప్పులు కూడా వస్తారు. రాక్సీ వచ్చి వాళ్ళని ఒక్కటిస్తుంది, అందరూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. రాక్సీకి కాంప్లెక్స్ లో జాబ్ వచ్చింది. సో భైరవకి ఛాన్స్ వచ్చింది కాంప్లెక్స్ కి వెళ్ళడానికి. నెక్స్ట్ సీన్ లో అర్జునుడి గాంధీవం కౌన్సిలర్ బానే తీసుకొని కాంప్లెక్స్ లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత రాయాని పట్టుకోవడానికి వెళ్తే అశ్వత్థామ సేవ్ చేస్తాడు. ఇంకొక పక్క సుమతి ప్రెగ్నెంట్ ఉమెన్ గా 150 days పైనే బేబీని మోస్తున్న విషయం రివీల్ అవుతుంది. తన నుంచి సీరం ని 1 drop ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫైర్ లో సుమతి పడిపోతుంటే రెబల్ అయిన లిల్లీ సేవ్ చేస్తుంది తనని. అలా ఆ నిపుల్లో నుంచి సుమతి దాటుకొని మరి వెళ్తుంది. ఆ నిపుల్ని తనని ఏం చేయలేదు. ఈ సీన్ చూసాక కరెక్ట్ మనకు కృష్ణుడి జన్మ గుర్తొస్తుంది. కృష్ణుడు జన్మించిన తరువాత కూడా ఆ నది దారిస్తుంది వెళ్ళడానికి. ఇక్కడ కూడా తనని ఆ ఫైర్ ఏం చేయలేదు. ఈ రిఫరెన్స్ తెలిసిన వాడు మాత్రం వాళ్ళకి మాత్రం పూనకాలే. గూస్ బంప్స్ అనేవాడు చాలా చిన్నది. లిల్లీ కొందరు రెబల్స్ ని పిలుస్తుంది. తన కోసం అని వెయిట్ చేసి సుమతిని శంబాలకి తీసుకువెళ్తారు. నెక్స్ట్ సీన్ లో అశ్వత్థామని చూస్తాము. అయితే కృష్ణుడు చెప్పిన ప్రకారంగా ఆమెని అశ్వత్థామ దగ్గరికి వచ్చినప్పుడు గంగా నది మొత్తం ఎండిపోయి డ్రాప్స్ గా పడటం, ఇవన్నిటిని బట్టి తనకు అర్థం అవుతుంది కల్కి పుట్టబోయే టైం వచ్చిందని. ఈ సిగ్నల్ ని భైరవ ఇంకా కమాండర్ కౌన్సిలర్ బానే కూడా సెన్స్ చేస్తారు ఏదో జరుగుతుందని. అన్యూజువల్ గా సుమతి ఎస్కేప్ అయిన విషయం కమాండర్ మానస్ కి తెలుస్తుంది. సుమతిని తీసుకువెళ్తున్న ఆ రెబల్స్ పేర్లు ఏంటంటే వీరక్, కైరా, అజ్జు కైరా లవర్స్. వీళ్ళ రిలేషన్షిప్ గురించి సుమతితో చెప్పుకుంటుంది. అలా వెళ్తూ ఉంటే రైడర్స్ వచ్చి చెక్ చేస్తారు. సో వాళ్ళకైతే సుమతి ఉందని తెలుస్తుంది. ఆ బౌంటీని కూడా అలర్ట్ చేస్తారు. ఆ మెసేజ్ అందరికి వెళ్తుంది. రైడర్స్ తో పాటు బౌంటీ హంటర్స్ కి కూడా తెలిసి అందరూ ఎగబడతారు తన మీదకి. ఈ ఫైట్ లో అయితే కైరా చనిపోతుంది. ఎమోషన్ కోసం అని తనని నీట్ గా బ్యాక్ స్టోరీ పెట్టి మరీ లేపేశారు. కానీ తనతో పాటు ఈ బౌంటీ హంటర్ అయితే బ్రతికిపోతాడు. మన హీరో యాజ్ యూజువల్ గా లేట్ ఎంట్రీ. ఆ తర్వాత రాజమౌళి గారి క్యామియో. అన్ని క్యామియోస్ కంటే రాజమౌళి క్యామియో మాత్రం నాకు బెస్ట్ అనిపించింది. మీకు ఏ క్యామియో బెస్ట్ అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. రాజమౌళి గారు ఈ డైలాగ్ చెప్తారు, ఈసారి దొరికితే 10 years పాటు వదలను అని. నాకెందుకో ఇది పర్సనల్ అని అనిపిస్తుంది. సుమతి కోసం అయితే అశ్వత్థామ ఇంకా భైరవకి పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లో భైరవ ఓడిపోతాడు. ఈ ఎంటైర్ మూవీలో ఒక గ్రేట్ అయిన విషయం ఏంటంటే అశ్వత్థామ ఒక గాడ్, భైరవ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంటే ఆ అస్త్రం తన చేతిలో లేనప్పుడు వీళ్ళ మధ్య జరిగే ఫైట్ అంతా వన్ సైడ్ గా వెళ్ళిపోదు. అశ్వత్థామ ఒక గాడ్ ఈజీగా భైరవాని ఫైట్ చేస్తాడు. అలా వన్ సైడ్ గా పెట్టకుండా భైరవ ఆ బౌండరీ కోసం ఫుల్ ఎక్స్టెండ్ వెళ్తాడు. తను ఏం చేయగలుగుతాడో అంత వరకు ఫైట్ చేస్తాడు అశ్వత్థామతో. ఇంకొక పక్క బానీకి అశ్వత్థామ గురించి చెప్తే బానీకి అర్థం అవుతుంది ఒక గాడ్ పుట్టబోతున్నాడు. ఆ గాడ్ యొక్క వైట్ హార్స్ అంటే జన్మ నక్షత్రం 6000 సంవత్సరాలకి కనిపిస్తుంది. తరువాత అన్ని ప్లానెట్స్ అలైన్ అయ్యి ఒక డార్కెస్ట్ డే ని ఫార్మ్ అవుతుంది. అలా తను పుట్టకుండా చేస్తే మళ్ళీ 6 సంవత్సరాల వరకు ఆ నక్షత్రం మళ్ళీ కనపడదని చెప్తాడు బానీ మానస్ కి. మొత్తానికి వీళ్ళు సుప్రీం యాస్కిన్ కి తిరిగి రాకముందుకే ఆపాలని చూస్తారు. ఆ తర్వాత వీరుడు సుమతిని శంబాలకి తీసుకువెళ్తాడు. మొదట్లో ఒక దేవుడికి జన్మనిచ్చే మదర్ గా యాక్సెప్ట్ చేయరు అందరూ, నమ్మకం ఉండదు. కానీ ఒక పెద్ద ఎండిపోయిన చెట్టుకి మొలకెత్తడం ఇంకా వాన పడటం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఇంకొక పక్క భైరవ వల్ల ఎస్కేప్ అయ్యారు అని తనని కాంప్లెక్స్ నుంచి బ్లాక్ లిస్ట్ లో వేస్తారు. ఇంకా భైరవ అయితే ఒక ప్లాన్ వేస్తాడు. ఈ రెబల్ ని యూజ్ చేసుకుని శంబాలకి వెళ్లి సుమతిని తీసుకొని రావడం. తనని నేను మాత్రమే కాపాడుతానని చెప్తే కమాండర్ మైనస్ ఒక ఛాన్స్ ఇస్తాడు. భైరవ తన దగ్గర ఉన్న బౌంటీ అంతా ఖర్చు చేసి మరి బుజ్జిని మోడిఫికేషన్ చేస్తాడు. ఆ రెబల్ ద్వారా శంబాలకి ఆఖరికి వెళ్తాడు. మళ్ళీ అశ్వత్థామ ఇంకా భైరవకి ఫైట్. ఈసారి కొన్ని ట్రిక్స్ ప్లే చేసి ఫైట్ చేస్తాడు. సేమ్ అశ్వత్థామ డబుల్ గ్యాంగర్ గా వచ్చి ఫైట్ చేస్తాడు. ఆఖరికి ఫెయిల్ అవుతాడు. తర్వాత బుజ్జి వచ్చి అటాక్ చేస్తుంది. భైరవాని బుజ్జి వైపుగా విసిరి పడిస్తే ఈ మూమెంట్ లో బుజ్జి ఒక గొరిల్లా మోడిఫై అవుతుంది. చాలా బాగుంటుంది ఈ మోడిఫికేషన్. కమాండర్ మైనస్ రేడర్స్ తీసుకొని శంబాలలోకి వెళ్ళిపోతారు. డైరెక్టర్ నాగశ్విన్ అయితే ఒకటి చెప్పాడు ఇంటర్వ్యూలో, ఈ మూవీ ఒక మూమెంట్ లో అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతారు అని. ఈ బ్యాటిల్ చూస్తున్నంత సేపు సైలెంట్ గా చూస్తూనే ఉంటారు. ఇలా సైలెంట్ గా ఉంటున్నప్పుడు ఆ అస్త్రం తన చేతిలో పడి తను ఎవరన్న విషయం గుర్తుకు వచ్చి అప్పుడు అంటాడు, తను ఎవరన్న విషయం కూడా అశ్వత్థామ గుర్తుపడతాడు. కమాండర్ మ్యానస్ ని చంపేస్తాడు. క్లైమాక్స్ లో కంప్లీట్ గా రివీల్ చేస్తారు తను ఎవరన్నది. సూర్యపుత్ర వైకర్, తన ది మైటీ వారియర్ కర్ణుడు. మహాభారతంలో నాకు నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ కర్ణుడు మాత్రమే. ప్రభాస్ కర్ణుడిగా చేయడం పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది. నాకెంతో ఇష్టమైన క్యారెక్టర్ కర్ణుడు ప్రభాస్ గా చేయడం మాత్రం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఆ తరువాత జరిగేది పోస్ట్ క్రెడిట్ సీన్. ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో సుమతి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన 1 డ్రాప్ ని ఇంజెక్ట్ చేసుకుంటారు
తీసుకుంటాడు. సుప్రీం యాస్కిన్ కి ఆ 1 డ్రాప్ యాస్కిన్ ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అలా ఒక్క డ్రాప్ నుంచి అంత పవర్ వచ్చిందంటే ఒక సీరం ని తీసుకుంటే ఎంత పవర్ వచ్చిండేదో ఆ పవర్ తో గాంధీవాన్ని కూడా ఎత్తుతాడు. ఆ తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు, అది శ్రీశ్రీ గారు రాశారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు రేపటి కోసం.